శివరాత్రి భోజన రహస్యం బుక్‌లో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46ను బట్టి, నాతో ఒక సేవకుడు ఆదిమ సంఘం వారు ప్రతిరోజు రొట్టె విరిచారని చెప్పారు. అయితే మీరు అలా చెప్పలేదు గదా! దయచేసి దీనికి వివరణ ఇవ్వండి. ప్రతిరోజు రొట్టె వేసినట్టు మరి అక్కడ ఉందా మరి? లేదు కదా. మెజారిటీ బోధకులు దాన్ని అలాగే అట్లా చదువుకుంటున్నారు చదువుతుంది. కదా! నేనైతే 125 సార్లు చదివాను అక్కడ. ప్రతిరోజు అయితే నాకు కనపడలేదు. హ్మ్. హ్మ్. అంటే బోధకులు బైబిల్ను హ్మ్. ఎంత నిర్లక్ష్యంగా చదువుతారనే దానికి నిదర్శనం. అవును సార్. ఆ? 46 2:46 అపోస్తలుల కార్యం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ప్రతిదినం మేము దేవాలయంలో దేవాలయంలో కూడుకొనొచ్చు. అంటే హౌ ఫ్రీక్వెంట్లీ దే మెట్, హ్మ్. ఎంత తరచుగా కూడుకున్నారు అనేది, దేవాలయంలో కూడుకునేది ఎవ్రీడే. హ్మ్. తర్వాత రొట్టె విరిచేది ప్లేస్ ఎక్కడ, హ్మ్. ఎక్కడ రొట్టె విరిచారో చెప్పారు తప్ప ఎంత తరచుగా విరిచారో చెప్పలేదు ఇక్కడ. హ్మ్. అయితే ఇట్లా చదువు ప్రతిదినం ఇంటింటా రొట్టె విరుచుతున్నారని చదువుకుంటున్నారన్నమాట. మరి అక్కడ లేదు కదా అట్లాగా. అవును. రొట్టె విరవడమేమో స్థలము చెప్పాడు తప్ప ఫ్రీక్వెన్సీ చెప్పలేదు. ఆ! దేవాలయంలో కూడుకునే దగ్గర మాత్రము ఎంత తరచుగా కూడుకున్నారో చెప్పారు. హ్మ్. కనుక పాస్టర్లే బైబిల్ని ఇంత నిర్లక్ష్యంగా చదువుతారు అనమాట. అందుకే ఇన్ని దుర్బోధలు, అసత్య బోధలు వచ్చినాయి.